health. Reboot your body. Omega-3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. ఇక కిందకెళ్ళినట్టయితే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్, అన్నవాహిక, అన్నం మింగటానికి అడ్డం పడటం, ముందుగా సాలిడ్స్కి తర్వాత లిక్విడ్స్కి పూర్తిగా బ్లాక్ అయిపోవటం, తినలేకపోవటం, వామిటింగ్ రావటం, వామిటస్లో బ్లడ్ ఉండటం, అలాగే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సౌత్ ఇండియన్ మెన్లో వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్యాన్సర్స్. అది కొంచెం ఫుడ్ తిన్నా పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, ఎప్పుడు గ్యాస్ పట్టినట్టు ఉండటం. చాలా మంది గ్యాస్ పట్టింది అనుకుంటారే తప్ప ఆ లోపల ట్యూమర్ ఉందని ఇప్పుడు కూడా అనుకోరు. సౌత్ ఇండియాలో చాలా కామన్ ప్రాబ్లం ఇది. అసలు క్యాన్సర్ అని అసలే అనుకోరు. తర్వాత మోషన్లో బ్లడ్ బ్లాక్ కలర్లో రావటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్టమక్లో ఉన్న యాసిడ్ ఆ బ్లడ్ని బ్లాక్ కలర్గా మారుస్తుంది. లూజ్ మోషన్స్ అవ్వటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. వామిటింగ్ రావటం, వామిటస్లో రక్తం పట్టడం, కొంచెం ఫుడ్ తిన్న పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. ఇంకా పెద్ద పేగుల క్యాన్సర్ వెరీ కామన్ క్యాన్సర్. ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్, డైరియా, లూజ్ మోషన్స్ రావటం, మోషన్లో బ్లడ్ పోవటం. సో చాలాసార్లు మోషన్లో బ్లడ్ పోయినప్పుడు పేషెంట్కి ఎనీమియా వస్తుంది. ఎనీమియా వచ్చినప్పుడు రక్తహీనత వల్ల ఆయాసం రావటం, అలసటగా ఉండటం ఉంటుంది. జనరల్గా ఎవరైనా నడి వయసులో అలసటగా ఉంటే ఫస్ట్ కార్డియాలజిస్ట్ని సంప్రదిస్తారు. వాళ్ళు కర్నరీ క్యాథర్ ఇది కూడా చేసేసి, కర్నరీ యాంజియోగ్రామ్ కూడా చేసేసి, ఒకటో రెండో బ్లాక్స్ ఉంటాయి ఆ వయసులో, దానికి ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు. చాలాసార్లు రక్తం తగ్గడానికి గల కారణం ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ కోలన్ క్యాన్సర్ కానీ అవ్వచ్చు. మోషన్లో బ్లడ్ పడటం, మోషన్ పాస్ చేసిన తర్వాత బ్లడ్ రావటం, ఆ మోషన్ యొక్క క్యాలిబర్ అంటే ఒక టూత్ పేస్ట్ లాగా సన్నగా రావటం, ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్, డయేరియా, మోషన్ పాస్ చేసిన తర్వాత ఇంకా మోషన్కి వెళ్ళాలనిపిస్తూ ఉండటం. అంటే లోవర్ రెక్టల్ క్యాన్సర్లో ఇలాంటి సింటమ్స్ చూస్తుంటాం. ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటారు. అంటే మోషన్ పాస్ చేసినప్పటికీ కూడా ఆ ఫీలింగ్ రాదు. మామూలుగా మనం మార్నింగ్ ఫుల్ మోషన్ పాస్ చేసాం అనుకోండి, ఒక చక్కటి ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఉండదు. ఆ ట్యూమరు ఆ బ్రెయిన్కి ఇది ఇంకా మోషన్ అక్కడే ఉన్నట్టు భావన కలిగిస్తుంటుంది. సో ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు. స్త్రీలలో ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఇంకా బ్రెస్ట్లో గడ్డ రావటం, బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం, నిపుల్ ఏరియాలో దగ్గర పుండ్లు పట్టడం, నిపుల్ నుంచి బ్లడ్ బ్రౌన్ బ్లాకిష్ డిశ్చార్జ్ రావటం, సంఖలో గడ్డలు ఉండటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. అలాగే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, వైట్ డిశ్చార్జ్, బ్లడీ డిశ్చార్జ్, పీరియడ్స్ కాన్ టైంలో బ్లీడింగ్ అవటం, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగు, లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, కింది పొట్టలో నొప్పి రావటం, ఇవన్నీ కూడా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత స్త్రీకి ఎవరికన్నా మళ్ళీ రిపీటెడ్గా బ్లీడింగ్ అవుతున్నట్టయితే అది గర్భసంచి బాడీ క్యాన్సర్ని సూచిస్తుంది. గర్భసంచి బాడీ క్యాన్సర్స్ కూడా చాలా కామన్గా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. బాడీ క్యాన్సర్ అంటే గర్భసంచిలో రెండు పార్ట్స్ ఉంటాయి మేడం. పైన ఉండేది బాడీ, కింద ఉండేది ముఖద్వారం, సర్విక్స్. సౌత్ ఇండియాలో కామనెస్ట్ క్యాన్సర్ ముఖద్వార క్యాన్సర్. బాడీ క్యాన్సర్ ఎస్పెషలీ ఎఫ్లూయెంట్ అంటే రిచ్, ఒబీస్, హైపర్ టెన్సివ్, డయాబెటిక్స్లో చూస్తుంటాం. వెస్ట్రన్ వరల్డ్లో కూడా అది ఎక్కువగా చూస్తుంటాం. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎవరికైనా మళ్ళీ బ్లీడింగ్ వచ్చినట్టయితే మస్ట్ థింక్ ఆఫ్ బాడీ క్యాన్సర్స్, గర్భసంచి బాడీ క్యాన్సర్స్ అన్నమాట. అలాగే అండాశయ క్యాన్సర్. ఈ అండాశయ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ర్యాపిడ్గా పెరుగుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజల్లో ఈ అండాశయ క్యాన్సర్ చాలా కామన్గా చూస్తుంటాం. ఇది క్లాసికల్ సైలెంట్ కిల్లర్ మేడం. సిమ్టమ్స్ ఏమీ కలిగించదండి, పెరుగుతూ ఉంటుంది. లోపల కొంచెం పొట్ట వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి ఒక పేషెంట్ నాకు పొట్ట పెరుగుతుందని చెప్పి కేబీఆర్కి వెళ్ళి జాగింగ్ కూడా చేయడం ప్రారంభించారు. కానీ లోపల ట్యూమర్ ఉందని గ్రహించలేదు ఆ అమ్మాయి. సో చాలా కామన్ క్యాన్సర్. డిస్కంఫర్ట్ అట్లా ఏముండదండి, ఏముండదు. పొట్టలో పెరుగుతూ ఉంటుంది అంతే. సిమ్టమ్స్ ఏమి కలిగించవు. పొట్టలో పెరిగిపోయి వాటర్ వచ్చినాక, పొట్ట ఉబ్బిపోయినాక అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. ఏం లేదండి గత 3 వారాల నుంచి వాటర్ వచ్చిందండి అంటుంటారు. ఇలా ఈ కామన్గా చూస్తుంటాం. అలాగే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ కణజాలంలో ఎక్కడైనా రావచ్చు. కాల్లో కానీ, తొడలో కానీ, కాల్లో కానీ, బ్యాక్ మసిల్స్లో కానీ, పొట్ట మసిల్స్లో కానీ, ఎక్కడైనా. ఇవి కూడా ఎటువంటి సిమ్టమ్స్ కలగజేయవు. పెయిన్లెస్ లంప్ పెరుగుతూ ఉంటుంది, అశ్రద్ధ చేస్తుంటారు, అది శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోతుంటాయి. అలాగే బోన్ ట్యూమర్స్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో కామన్గా చూస్తుంటామండి. 10 to 30 years ఈ బోన్ ట్యూమర్స్ ఏమి సిమ్టమ్స్ ఉండవు. ఏదో దెబ్బ తగిలితే అప్పుడు డాక్టర్ అక్కడ చూపించుకోవడం, అక్కడ గ్రహించడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే సిమ్టమ్స్ ఏ ఉండవండి. చాలా స్టేజ్ పెరిగిపోయాక వస్తాయి. ఇంకా పుట్టుమచ్చల్లో వచ్చే ట్యూమర్స్ మెలనోమాస్ అంటారు. పుట్టుమచ్చ
యొక్క కలర్ మారటం, Hmm. ర్యాపిడ్గా పుట్టుమచ్చ పెరగటం, Hmm. అల్సర్ ఏర్పడటం పుట్టుమచ్చ మీద, Hmm. పుట్టుమచ్చ నుంచి స్కిన్ ఫ్లేక్స్ ఒకటిగా ఊడిపోతూ ఉండటం, పుట్టుమచ్చ మీద పుండుబడి బ్లీడింగ్ రావటం, Hmm. ఇవన్నీ కూడా పుట్టుమచ్చల్లో క్యాన్సర్ వచ్చినప్పుడు Hmm. కనబడే లక్షణాలు. స్కిన్ క్యాన్సర్ డాక్టర్ గారు? ఇవి కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న వారి ఫిజిషియన్కి, ఫ్యామిలీ డాక్టర్ చూపించుకోవాలండి. Hmm. ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. Hmm. పెరుగుతున్న పుట్టుమచ్చలు ఎప్పుడు కూడా. ఇంకొకటి బ్లడ్ క్యాన్సర్ అంటారు. బ్లడ్ క్యాన్సర్స్ చాలా కామన్గా చూస్తున్నామండి. ముఖ్యంగా పిల్లల్లో చాలా కామన్. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పిల్లల్లో వచ్చే చాలా రకాల బ్లడ్ క్యాన్సర్స్ క్యూర్ అవుతాయి. Hmm. గ్రాటిఫైయింగ్ రిజల్ట్స్ ఉంటాయండి. Hmm. అవి కూడా అలసటగా ఉండటం, Hmm. రక్తం తగ్గిపోవటం, రక్తలేమి వల్ల పిల్లలు బాగా అలసిపోవటం, Hmm. నెక్లో చిన్న చిన్న గడ్డలు రావటం, లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ అంటారు. Hmm. ప్లేట్లెట్స్ తగ్గిపోవటం వల్ల శరీరం మీద రెడ్ కలర్ ప్యాచెస్ రావటం, Hmm. ఇవన్నీ కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. ప్రీ సిమ్టమ్స్. సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. రక్తహీనత, రక్తలేమి కామన్ సిమ్టమ్ అండి. ఎందుకు డాక్టర్ గారు ఇది? అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుందనే తెలియదండి. క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. కానీ ఇప్పుడు సైంటిస్టులు బిలీవ్ చేసేది ఏంటంటే Hmm. జెనెటిక్ మ్యుటేషన్. Hmm. జెనెటిక్ మ్యుటేషన్ అంటే వంశపారంపర్యమైన కాదండి. Hmm. ఇప్పుడు మన బాడీలో, మన శరీరంలో 22,000 అప్రాక్సిమేట్లీ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. అవును. ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ Hmm. జీన్స్ ఉన్నాయి. ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఒక 500 to 600 ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. Hmm. ఈ జన్యువుల్లో వచ్చే మ్యుటేషన్ వల్లే ఈ క్యాన్సర్ వస్తుందని కూడా సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. Hmm. అందుకే ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్కి ముందుగానే కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ చేస్తున్నాం. Hmm. కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ అంటే ఆ ఆంకోజీన్స్ అన్నిటినీ కూడా అనలైజ్ చేసి ఏ జన్యుపరమైన మ్యుటేషన్ వల్ల ఈ పర్టికులర్ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే అవకాశం కూడా ఏర్పడింది ఇప్పుడు. ముందే తెలుసుకోవచ్చు. ముందే అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు. Hmm. మీరు అడిగిన క్వశ్చన్ క్యాన్సర్ రాకముందు కూడా రాకముందు- తెలుసుకోవచ్చు అండి. ఆ కోడింగ్ అనేది చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. క్యాన్సర్ రాకముందు తెలుసుకోవచ్చు అండి. దానికి ఏంటంటే అంటారంటే ఇప్పుడు ఈ జన్యుపరమైన మ్యుటేషన్ వస్తుంది కదండి. Hmm. ఈ జన్యుపరమైన మ్యుటేషను మనకి రావటాన్ని గమనించి Hmm. ముందుగానే 1-2 సంవత్సరాల ముందే క్యాన్సర్ రావటాన్ని కూడా చెప్పగలమండి. ఓకే. బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ, బకల్ మ్యూకోజల్ యొక్క స్క్రేపింగ్ ద్వారా కానీ Hmm. మనం ఆ జన్యుపరమైన టెస్ట్ చేసి ఎగ్జాన్స్ అంటారు. మనం చేస్తున్నాం డాక్టర్ గారు. ఇక్కడ అందుబాటులో ఉందండి. Hmm. మన దగ్గర అందుబాటులో ఉంది. లాంజివిటీ లాంజ్ అని 10th ఫ్లోర్లో ఉంది, అక్కడ చేస్తున్నారు. ఎగ్జాన్స్ అంటారు. ఈ ఎగ్జాన్స్ ఈ జన్యుపరమైన మ్యూటేషన్స్కి దారితీస్తాయి. Hmm. సో ముందుగా ఎగ్జాన్స్నే కనుక పట్టుకున్నట్టయితే ఆ మ్యూటేషన్ కూడా పట్టుకోగలుగుతాం. ఓకే. పట్టుకుంటే క్యాన్సర్ రావటాన్ని 77 రకాల క్యాన్సర్ రావటాన్ని ముందుగా చెప్పేయచ్చు. Hmm. అంటే ఈ ఇండివిజువల్కి ఫలానా క్యాన్సర్ వస్తుంది అనేది మనం ముందుగానే చెప్పొచ్చు అండి. Hmm. ఎవరైనా చేయించుకోవచ్చు. ఎవరైనా చేయించుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు అండి. బెస్ట్ కదా డాక్టర్ గారు? ఎస్, ఖచ్చితంగా 1 year 2 years ముందే Hmm. ఎస్ ఈ పర్టికులర్ క్యాన్సర్ వస్తుందని కనుక తెలుసుకున్నట్టయితే Hmm. దానికి రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవటం, Hmm. దాన్ని రాకుండా ఏమైనా చేయగలమా అనే సజెషన్స్ కూడా ఈ టెస్టే ఇస్తుందండి. Hmm.